నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్షూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోండి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల. నవ్యాంధ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ నెల 18వ తారీఖున ఉద్దండరాయనిపాలెంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. గ్రీవెన్స్ల ద్వారా అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన డిఆర్ఓ నాగబాబు. రాష్ట్రంలోని 13 జిల్లాలలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సక్రమంగా వినియోగించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నేడు స్థానిక కలెక్టరేట్లో 13 జిల్లాలకు చెందిన మున్సిపల్ ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ సందర్భంగా మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో 600 కోట్ల రూపాయల నిధులను రహదారుల అభివృద్ధికి కేటాయించామని, మౌలిక వసతుల ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టామని అన్నారు. దేశవ్యాప్తంగా ఉప ప్రణాళిక చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది మన రాష్ట్రంలోనేనని, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి, సంక్షేమానికి కేటాయించిన నిధులను ఇతర కార్యక్రమాలకు వినియోగించమని మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. మున్సిపాలిటీలలో ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్న మురికివాడలను గుర్తించి ఆ ప్రాంతాల అభివృద్ధికి ఎంత మేర నిధులు అవసరమవుతాయో నివేదికలు అందజేయాలన్నారు. ఉప ప్రణాళిక కింద ఖర్చు చేసిన నిధులను ఏ పనులకు ఎంత మేరకు వినియోగించామో ప్రజలకు తెలిసేలా ఆ ప్రాంతాలలో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. సంక్షేమ గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులకు త్వరలో 2015 పీఆర్సీని అమలు చేయనున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి చిత్తశుద్ధితో ఖర్చు పెడుతున్నాము. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ దిశలో ఎస్సీ ఎస్టీ నిధులన్నింటిని కూడా ఆయా డిపార్ట్మెంట్లకి కేటాయించి ఆ డిపార్ట్మెంట్ల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆ నిధులు సక్రమంగా వినియోగం అవుతున్నాయా లేదా, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏ ప్రాజెక్టులు ఖర్చు పెడుతున్నారు, ఎంతవరకు ఉపయోగకరంగా ఖర్చు పెడుతున్నారు, ఎంత ప్రభావితం, ఎంతవరకు ప్రభావం అంటే ఎంత ప్రభావాన్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం, అంటే ఎంత ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం, ఎస్సీ ఎస్టీల జీవన స్థితిగతుల్లో ఎంత మేరకు మార్పు జరుగుతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నాము. ఇవాళ పిఆర్ డిపార్ట్మెంట్కి 1200 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ కాలనీస్ రోడ్లు వేయడానికి కేటాయించడం జరిగింది, అంతర్గత అప్రోచ్ రోడ్స్కి. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి 600 కోట్లు ఎస్సీ ఎస్టీ కాలనీస్కి కేటాయించడం జరిగింది. 130 మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ మనకు ఉన్నాయి ఈ 13 జిల్లాల్లో, నవ్యాంధ్రప్రదేశ్లో. ఈ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో ఈ 600 కోట్ల రూపాయలతోటి ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉందో మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్లో, ఏ కాలనీలో, ఏ వార్డులో ఉందో అక్కడ కనీస అవసరాలు ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కట్టుబడే ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లై నిధులన్నింటిని కూడా చిత్తశుద్ధితో ఖర్చు చేసి వారి యొక్క సంక్షేమానికి పాటుపడేటువంటి ప్రభుత్వం. భారతీయ ధార్మిక విజ్ఞాన మండలి వికాస తరగణి గుంటూరు సంయుక్త ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రాజధాని ఉద్దండరాయనిపాలెంలో ఈ నెల 18వ తారీఖున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు పాల్గొనున్నారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నట్లుగా ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. నవ్యాంధ్ర సత్వర అభివృద్ధిని కాంక్షిస్తూ భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని భీష్ముడు ఉపదేశించిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని వేల మంది భక్తులతో నిర్వహించేలా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నేడు స్థానిక బృందావన్ గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని 70 దేశాల్లో ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ
రంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పారాయణంలో జిల్లా వాసులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నవ్యాంధ్ర రాజధాని సత్వర అభివృద్ధి కొరకు రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి అనేటువంటి సంకల్పంతో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని జగద్గురువులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర స్వామివారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వేలాది మంది చేత భీష్ముడు ఉపదేశించినటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని ఉపదేశాత్మకంగా ఆ ప్రాంతంలో నిర్వహించాలి అని చెప్పి సంకల్పించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్పీకర్ శ్రీమాన్ కోడెల శివప్రసాదరావు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, దేవినేని ఉమ్మగారు, ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ప్రధానమైనటువంటి భగవద్బంధువులు, తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి వారే కాక తమిళనాడు, అలాగే కర్ణాటక మొదలైనటువంటి ప్రాంతాల నుండే కాక విదేశాల నుండి కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి వారు కూడా ఉండి ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని 70 దేశాల వారు ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఈ యొక్క ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. వారు కూడా ఈ కార్యక్రమంలో అన్వయించి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు వారు కూడా పారాయణ చేస్తున్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలి, మనమందరం కూడా బాగుపడాలి, అందరికీ ఆ ఆనందాన్ని కలిగించేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా విధిగా ఆ రోజున అక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి వ్యక్తిగత శ్రేయస్సును, కుటుంబ శ్రేయస్సును, అలాగే సమాజ శ్రేయస్సును, రాష్ట్రాభివృద్ధిని మీరందరూ కూడా పొందటానికి కారకులు కావలసిందిగా ఈ మన మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రజా విజ్ఞప్తుల వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ నాగబాబు కోరారు. నేడు జిల్లా పరిషత్తులో నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు అందించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో పెండింగ్ సమస్య ఎక్కువగా ఉన్నదని, అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అన్నారు. విధి నిర్వహణలో అలసత్వం చూపిన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డిఆర్ఓ ప్రజల వద్ద నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. In all aspects, not I am talking about only one aspect. Kabatti, I am requesting all the district officers to brought me your notice of your HODs. This is very prime subject, but we stood in the 45% మాత్రమే మనం redressal లో ఉన్నాం. Whereas other districts, they stood at 60 to 65% redressal లో ఉంటే, we stood at 45%. Our disposal percentage is 45.4%. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ గ్రీవెన్సెస్ మెకానిజం డైలీ బేసిస్ మీద నేను సాయంత్రం హెచ్ఓడిస్తో మాట్లాడతాను, డైలీ మాట్లాడతాను. పెర్ఫార్మెన్స్ లేకపోతే విల్ సర్క్యులేట్ ద ఫైల్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ టేకింగ్ అప్రాప్రియేట్ డిసిప్లినరీ యాక్షన్. There is no bar at all. The other issue, it is related to your individual departments. Disposal of files also, they are taking very serious interest. కాబట్టి అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీరు డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ మీద కూడా వీక్లీ డిస్పోజల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఎవ్రీ వీక్ మీ సబార్డినేట్ ఆఫీసులు కానీ, మీ డివిజనల్ ఆఫీసులు కానీ, మీ ఆఫీసులో కూడా డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ మీద ఆల్ హెచ్ఓడీస్ కాన్సన్ట్రేషన్ చేయాలి. These are the two prime subjects. One is the redressal of the grievances. The another one is disposal of files. మన దగ్గర చాలా ఫైల్స్, అన్వాంటెడ్ ఫైల్స్ డిస్పోజ్ చేయకుండా దాని మీద యాక్షన్ కూడా తీసుకొని కూడా ఆంతనే పెండెన్సీ పెట్టుంటారు. యూ హ్యావ్ టు మూవ్ అరౌండ్ ఆల్ ద క్లక్స్ ఆఫ్ యువర్ ఆఫీస్, అదర్వైజ్ ద ఫైల్స్ ఆర్ ఎక్కడ ఉన్నాయంటే ఐడియల్గా అక్కడే ఉండిపోతాయి. కాబట్టి ఈ రెండింటి మీద కూడా అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోరుతూ నేడు స్థానిక కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నాయని, వారి సంక్షేమం కోసం ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవట్లేదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా కాపులను బీసీలలో చేర్చి వారి హక్కులు కాలరాసేందుకు పావులు కదుపుతున్నదని, తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభమవుతాయని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాతో బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించేటప్పుడు శాస్త్రీయంగా ఆలోచన చేయాలని, రాజ్యాంగంలో వీటి గురించి స్పష్టంగా ప్రస్తావించారని అన్నారు. ఏ రాజ్యాంగ ప్రాతిపదికన కాపులను బీసీలలో చేరుస్తామని వారు ప్రశ్నించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కాపులను రాజకీయంగా ఎదగనివ్వకుండా ఉండాలనే దురాలోచనతోనే ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చిందని కాపు సోదరులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 54-55% ఉన్నటువంటి బీసీల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలో ఈ రోజున రాజకీయ పార్టీలో ఉండటం జరుగుతూ ఉంది. ఎలక్షన్ అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము బీసీలకే మద్దతు, భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తాం, బీసీలకి న్యాయం చేస్తామని చెప్పినటువంటి పార్టీలన్నీ కూడా మరి ఈ రోజున వారి యొక్క విధానం గురించి కానీ వారి యొక్క సంస్కరణ గురించి కానీ మాట్లాడేటువంటి దాఖలు ఎక్కడ కనపడటం లేదు. మేము ఒకటే చెబుతా ఉన్నాం, బీసీలో ఏ సామాజిక వర్గం చేరాలన్నా కూడా దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. దానికి గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక కమ్యూనల్ జీవో ఒకటి ఆనాడు రాజ్యాంగంగా వచ్చేటువంటి హక్కు ఉన్నది. ఆ కమ్యూనల్ జీవోని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మన కమ్యూనల్ జీవోలో ఏముంది ఏమిటనే అంశం మీద కూడా చర్చించాల్సి వచ్చే అవసరం ఉంది. అదేవిధంగా బీసీలో కొన్ని కులాలు చేరాలంటే వారు సంచార జాతులై ఉండాలి, చేతి వృత్తుల మీద ఆధారపడి బతికేవారై ఉండాలి. విద్య, ఉద్యోగం, రాజకీయం, వ్యాపార రంగాల్లో పూర్తిగా విఫలమైనటువంటి వారు బీసీ సామాజిక వర్గాల్లో చేరుస్తారు. అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉండాలంటే వ్యవసాయ రంగం కానీ, అదేవిధంగా ఆర్థికంగా కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగానే అన్ని రంగాల్లో ముందున్న వారిని ఆ రోజున ఆ యొక్క కమ్యూనల్ జీవోలో పొందుపరిచేటువంటి అంశాన్ని మరి రోజున ఎందుకు దాన్ని మరి వెలికి తీసి దానిలో ఉన్నటువంటి నిజాలు ఎందుకు చూడలేదో మాకు చాలా బాధాకరంగా ఉంది. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.